ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఆయన వివిధ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ప్రారంభమవుతోంది. అనంతరం డిసెంబర్ 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేటల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఆయన వివిధ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఈ పర్యటన డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ప్రారంభమవుతోంది. అనంతరం డిసెంబర్ 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేటల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా డిసెంబర్ 1 నుండి జిల్లాల పర్యటన చేపడుతున్నారు. డిసెంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 2న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో, అదేవిధంగా డిసెంబర్ 3 కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పర్యటిస్తారు. డిసెంబర్ 4న ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా డిసెంబర్ 5న నర్సంపేట, సో డిసెంబర్ 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పవర్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో కూడా అదే ఉత్సాహంతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలవాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేసినట్టు ఇంకా కాంగ్రెస్ లో వ్యక్తిగత ఉత్సాహంతో పాటు మెజార్టీ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ స్థానాలు గెలుచుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపడతారు. జిల్లాల్లో ఆ జిల్లా ఏ జిల్లా అయితే పర్యటిస్తారో ఆ జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా జిల్లా మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్లాన్ చేయడంతో పాటు అక్కడ ఇప్పటివరకు 2 సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ పాలనపై కూడా ప్రజలకు వివరించే విధంగా అభివృద్ధి పథకాలపై కూడా ప్రజలకు వివరించి ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపడుతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు కూడా 31 జిల్లాకు 36 జిల్లాకు సంబంధించి ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆ జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ క్యాడర్ ని కూడా సమాయత్తం చేసే విధంగా పావులు పరిస్థితి చూడవచ్చు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా సమావేశంగా కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే అంశాలపై కూడా చర్చిస్తారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.